చిత్తూరు జిల్లాలో పెద్ద రాజకీయ కుటుంబం 6 సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి తండ్రేమో 4 సార్లు ఎమ్మెల్యే మంత్రి తెలుగు రాష్ట్రాల్లో వారి పేరు తెలియని వారే ఉండరు ఎంత చరిత్ర ఉంటే ఏం లాభం అతనిదంతా వంకర బుద్ధి ఒకరిని తిట్టడం 100 మందితో తిట్టించుకోవడమే హాబీ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆయన నైజం ప్రసన్న కుటుంబ విషయాలు తెలిసిన పెద్ద మనుషులంతా దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఏనాడు బయటకు రారు ప్రసన్న ఇంటి గుట్టు ప్రస్తావించరు కానీ వారి పేరు చెబితే ఇప్పటికీ హడిలిపోతాడు ప్రసన్న విపిఆర్ దంపతులు వైసీపీలో ఉన్నప్పుడు ప్రసన్న వారి ఇంటి చుట్టూ తిరిగేవారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆయనకు చెల్లెలు వరుసవుతుంది అప్పట్లో చెల్లెమ్మ అంటూ వేమిరెడ్డి దంపతుల్ని ఆది దంపతులని శివపార్వతులని కీర్తించారు అయితే ఎప్పుడైతే విపిఆర్ దంపతులు టీడీపీలో చేరి ఆయనపైనే ప్రశాంత్ రెడ్డి గెలిచారో జీర్ణించుకోలేకపోయారు ఎన్నికలకి ముందు విజయసాయిరెడ్డితో కలిసి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో కోవూరు ప్రజలు ప్రసన్నను అసహించుకున్నారు మహిళా లోకమంతా ప్రశాంత్ రెడ్డి వెనక నిలిచింది 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే ప్రసన్న ప్రశాంత్ రెడ్డి చేతిలో 57,000కి పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు అది ఇప్పటికీ ప్రసన్నకి మింగుడు పట్టం లేదు అందుకే ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితంపై అనుచిత అసభ్యకర ఆరోపణలు చేశారనే చర్చలు సాగుతున్నాయి ఎన్నికలకి ముందు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిట్టించాడు పెద్దారెడ్లు అందరూ ప్రసన్నని చీదరించుకుంటూ ఫోన్లు చేసి చివాట్లు పెట్టారు ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మహిళా లోకం భగ్గుమంది కొంగు నడుంకు బిగించి ప్రసన్నపై దుమ్మెత్తి పోస్తోంది అయినా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారం తగ్గలేదు తానింట్లోనే ఉన్నానని ఎవరొస్తారో రండి అంటూ సవాళ్లు విసురుతున్నారు పైగా ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పేదే లేదంటూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలతో చివరికి సొంత పార్టీ నేతలు శ్రేణులు కూడా అసహ్యించుకుంటున్నారు అయినా ఒకరిని తిట్టడం ఎందుకు అందరితో తిట్టించుకోవడం ఎందుకు ఎప్పటికి తెలుసుకుంటాడో ఏమో ఈ ప్రసన్న అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు